ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును అధికారికంగా త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మంగళవారం సాయంత్రం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రాజెక్టు అధికారులు, పోలీస్ అధికారులతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎగువ నుండి ఎంత క్యూసెక్కుల నీరు వస్తుంది, ఎంత నీటిని దిగువకు విడుదల చేస్తున్నారనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరదల వల్ల ఎక్కడ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించలేదని, త్వరలోనే ప్రాజెక్టుకు వచ్చే రహదారిని మరమ్మతులు పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ప్రాజెక్టుకు వచ్చే పర్యాటకుల కోసం విశాలమైన పార్కును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాబోయే 2-3 రోజులలో అధిక వర్షాలు పడనున్నాయని, ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న నీటి ప్రవాహంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. గతంలో వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు ఎలాంటి సంఘటనలు జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు భారీ వర్షాలు పడుతున్న ప్రాంతాలలో ప్రజలకు ధైర్యం చెప్పడంతో పాటు అధికారులను ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నట్లు తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ నుండి వస్తున్న నీటిని 32 గేట్ల ద్వారా 5 లక్షల క్యూసెక్కుల పైగా దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. ఎగువనున్న ధర్మపురితో పాటు ఇతర ప్రాంతాలకు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూస్తున్నామన్నారు. మహారాష్ట్రలో పడే వర్షాల వల్ల ఎగువనున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి దిగువనున్న మేడిగడ్డ వరకు వరద ప్రవాహంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుందన్నారు. రాబోయే 2-3 రోజుల్లో కూడా అధిక వర్షాల వల్ల ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహానికి సంబంధించి మరి అధికారులందరూ కూడా వచ్చి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనే ఒక ప్రయత్నం, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకోవడం మా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఒక ప్రక్కన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, సహచర ఇతర మంత్రివర్గ సహచరులందరూ కూడా భారీ వర్షాలు పడతా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ధైర్యం చెప్పడానికి, అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండాలని సూచించటం, ఎక్కడైతే ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడతాయి అని అనుకున్నప్పుడు ప్రజలకు చేరువలో అధికార యంత్రాంగాన్ని ఉంచి వెనువెంటనే ఏర్పాట్లు చేస్తూ గోదావరి పరిహారిక ప్రాంతానికి సంబంధించిన గ్రామాలని అప్రమత్తం చేస్తూ వారందరినీ కూడా సెన్సిటైజ్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని వారు సహకారాన్ని కోరుతూ ఈరోజు మేము ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాన్ని చేయడానికి వచ్చాం. ఈరోజు శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించిన లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని ఇంట్లో వాటర్ వస్తూ ఉన్నాయి, ఆ ఇంట్లో వాటర్కి సంబంధించి ఎన్ని అవుట్ఫ్లోకు వదులుతూ ఉన్నారు, కాన్స్టాంట్గా అంటే పరిహారిక ప్రాంతాల గ్రామాలను దృష్టిలో పెట్టుకొని పైన నుంచి వచ్చే వరదకు సంబంధించి ఎన్ని క్యూసెక్స్ వదలాలి అనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని వదులుతూ ఉన్నారు. ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లిలో దాదాపు 14.7 TMC నీటి నిల్వను, ఇంకా పైనుంచి వచ్చే ప్రవాహాన్ని వెనువెంటనే ఎంత వస్తే అంత వదిలే కార్యక్రమం పెట్టుకున్నారు. 20 లక్షల క్యూసెక్లు, ఈ 20 లక్షల క్యూసెక్స్కి సంబంధించి ఇప్పుడు 5 TMC కుషన్ ఉంది. సో ప్రణాళిక సిద్ధం చేసుకొని ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా పైన ధర్మపురి కానీ ఇంకా పైన ప్రాంతాలు కానీ ఆ వరదకు సంబంధించి అటు మహారాష్ట్రలో పడే వర్షాలు అక్కడ వరదను దృష్టిలో పెట్టుకొని SRSP నుంచి కింద ప్రాంతం వరకు కూడా అటు మేడిగడ్డ దాటి ఆట ప్రాంతానికి కూడా కింద వరకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, మరి ప్రయత్నంలో లోపం లేకుండా, మానవ ప్రయత్నంలో లోపం లేకుండా, అధికార యంత్రాంగానికి సంబంధించి చేస్తూ ఉన్న ప్రయత్నానికి లోపం లేకుండా మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది. ఈరోజు ఈ ఎల్లంపల్లికి సంబంధించి
శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించి కూడా ఇంకొద్దిగా పనులు మిగిలి ఉన్నాయి. దానికి ఈ రోడ్కు సంబంధించింది కానీ ఇంకా ముందు చేపట్టాల్సిన కొన్ని సివిల్ వర్క్స్ ఉన్నాయి. దాన్ని చేపట్టి కూడా ఆనాడు మేము కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ని సంకల్పించి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి దాదాపు 99.9% మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఈనాటి వరకు కూడా దీని ప్రారంభానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం చేయలేదు. మా శాసనసభ్యులు కోరిన ప్రకారం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇది కూడా ప్రారంభోత్సవం చేస్తాం. ఈ ప్రాంతంలో రామగుండానికి సంబంధించి ఇక్కడున్న ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని మా రాజ్ ఠాకూర్ గారు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ టూరిజం కేంద్రంగా పెద్దగా చేయాలని 70 ఎకరాలు పై చిలుకు అటువైపు ఉన్నదాన్ని ఒక టూరిజం కేంద్రంగా చేయాలని వారి ఆలోచన చెప్పారు. ఈ మధ్యలోనే మేము టూరిజంకు సంబంధించిన కన్సల్టెంట్స్ని పిలిచి దాని వయబిలిటీని కూడా ఆలోచన చేసి మరి ఇక్కడ టూరిజం కూడా ఏ విధంగా ప్రోత్సాహం చేయొచ్చు అని ఆలోచన చేసి దాని పరంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. లక్షటిపేట వైపు నుంచి నిర్మింప తలపెట్టిన 4 వరుసల జాతీయ రహదారి అలైన్మెంట్ మార్పు విషయంలో తనపై ఆరోపణలు చేయడం విచారకరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అలైన్మెంట్ మార్పులో తాను కానీ బీజేపీ నేతలు కానీ అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని స్పష్టం చేశారు. కొంత రైతుల ముసుగులో స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందడానికి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. లక్షటిపేట పట్టణం నుంచి జాతీయ రహదారి నిర్మిస్తే స్థానికులకు ఇబ్బందులు వస్తాయని కేంద్రం కూడా నిర్మాణం మార్పుకు నిర్ణయం తీసుకుందన్నారు. రైతులు గ్రామీణ వాసులకు నష్టం కలుగుతుంది అనుకుంటే ముఖ్యమంత్రి లేదా సంబంధిత మంత్రితో లేఖలు రాసి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. అంతేకాని తనపై ఆరోపణలు చేస్తే న్యాయపరంగా ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. రోడ్ల మీద కండువా కూడా బీజేపీ తీసుకోరు. ఈ సింబల్ ఉన్నది ఒకటి జాతీయ రహదారి నేషనల్ హైవే 63. జాతీయ రహదారి నేషనల్ హైవే 63 2018లో మార్చిలో అని అంటారు. 2018లో నేను రాజకీయాలలో లేను. 2018 చివరికి నేను వచ్చిన అసెంబ్లీ ఎన్నికల కంటే కొన్ని రోజుల ముందే నేను రాజకీయాలలో చేరిన. నేను 2018లో నితిన్ గడ్కరీ గారిని కలవలేదు. నాకు పీడీ అంటే ఎవరో తెలియదు, నాకు ఆర్ఓ అంటే ఎవరో తెలియదు, నాకు NHAI అంటే కూడా ఎవరో తెలియదు. నేను ఎవరిని కలవలేదు. 2023లో మళ్ళొక్కసారి ఇదే జాతీయ రహదారి 2018లో ఈ జాతీయ రహదారి ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు ఇది గ్రీన్ ఫీల్డ్ హైవే. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేని మొత్తం రద్దు చేసింది అప్పటి ప్రభుత్వం. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము మొదటి టర్మ్ పూర్తి చేసుకునే సమయంలో ఈ రహదారిని రద్దు చేసింది. మొత్తం ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు అలైన్మెంట్ మార్చుడు కాదు, ఈ రహదారినే రద్దు చేసింది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రెండోసారి వచ్చినాక 2023లో గ్రీన్ ఫీల్డ్ బదులు ఉన్న రోడ్డుని 4 లేన్ల రోడ్డుగా మార్చాలని ప్రభుత్వము ఒక ఆలోచనతోటి వచ్చింది. దానికి లక్షట్పేట్ పట్టణం ఒక మున్సిపాలిటీ ఒక పట్టణంలో నుంచి జాతీయ రహదారి పోతుందని అక్కడ లక్షట్పేట్ పట్టణంలో చిరు వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారస్తులు చాలామంది ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళందరి పోతున్నాయని వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తే నేను అప్పుడు మా బీజేపీ పార్టీలో ఉన్న ఇప్పుడు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు ఈ నాయకులందరినీ తీసుకొని ఢిల్లీకి వెళ్ళి లక్షట్పేట్ అనేది ఒక మున్సిపల్ లిమిట్స్లోకి వెళ్ళి జాతీయ రహదారి పోవద్దు, దానివలన సేఫ్టీ ఇష్యూస్ వస్తాయి, యాక్సిడెంట్స్ అవుతాయి అని మేము కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసి చెప్పడం జరిగింది. ఇది వాస్తవం, దీంట్లో మేము వెనుకకు పోతలేము. లక్షట్పేట్ పట్టణానికి మున్సిపాలిటీకి బైపాస్ ఇవ్వాలని మేమే కోరినాం. ఒక లక్షట్పేట్కే కాదు, నితిన్ గడ్కరీ గారు చెప్పినారు ప్రతి మున్సిపాలిటీకి బైపాస్ ఇవ్వాలి. ధర్మపురి కావచ్చు, జగిత్యాల కావచ్చు, ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు ప్రతి చోట ఇవ్వాలి. కానీ లక్షట్పేట అనేది కొత్త మున్సిపాలిటీ కనుక వాళ్ళ రికార్డ్స్లో అది లేకపోవడం వల్ల వాళ్ళు అప్పుడు దానికి బైపాస్ ఇవ్వలే. మేము వెళ్ళి కలిసినప్పుడు వారు
ఆర్ఓ గారికి చెప్పింది. ఇది జరిగిన వాస్తవం. 2024లో మళ్ళా ఇదే జాతీయ రహదారి విషయం వచ్చినప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఎల్లంపల్లి ప్రాంతంలో ఉన్న ఏదైతే ఎల్లంపల్లి బాధితులు ఉన్నారో ఆజిపూర్ మండలము, లక్షట్పేట మండలం, ఈ ఎల్లంపల్లి బాధితులు వాళ్ళవి కూడా భూములు పోతున్నాయని వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళా నితిన్ గడ్కరీ గారికి జూలై 3వ తారీఖు నాడు నితిన్ గడ్కరీ గారిని కలవడం జరిగింది. జూలై 3 నాడు నితిన్ గడ్కరీ గారికి కలిసి మాజీ ఎంపీ వెంకటేష్ నేత గారు, వారు, నేను, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ గారు, నాతో పాటు కొంతమంది మా బీజేపీ నాయకులు ఇక్కడ కూడా ఉన్నారు, అందరం వెళ్ళి నితిన్ గడ్కరీ గారిని కలిసి, గడ్కరీ గారు చెప్తే వెళ్ళి హైదరాబాద్లో ఆర్ఓ గారిని కలిసి నితిన్ గడ్కరీ గారికి ఆర్ఓ గారికి ఇచ్చిన లెటర్ ఇది ఒక ఎంపీ వెంకటేష్ నేత గారు స్వయంగా వారి లెటర్ హెడ్ మీద తన హ్యాండ్ రైటింగ్ తోటి తన రాసిన ఉత్తరం ఇది. ఈ ఉత్తరంలో మీరు చూస్తే ఇక్కడ క్లియర్గా 2 ఆప్షన్స్ చెప్పినాం. మొదటి ఆప్షన్ లక్షట్పేట మున్సిపాలిటీకి బైపాస్, రెండో ఆప్షన్ లక్షట్పేట నుంచి మంచిర్యాల వరకు ఉన్న రోడ్డుని 4 లేన్ రోడ్గా మార్చాలని చెప్పి ఇది ఒక ఎంపీ తన స్వంత హ్యాండ్ రైటింగ్లో రాసిచ్చాడు. అయితే ఈ మధ్య ఒక కొత్త ఆరోపణ, బీజేపీ నాయకులు, ముఖ్యంగా నేను జిల్లా అధ్యక్షుడిని, నేను రియల్టర్లతోటి కుమ్మక్కైనా, నేను డబ్బులు ఆర్థికంగా లాభం పొందడానికి కొరకు ఈ హైవేని మార్చిన 2023 అని ఒక కొత్త ఆరోపణ వస్తుంది. ఈ ఫోటోలో ఉన్న నాయకులంతా కూడా ఎవరైతే మాతో ఇచ్చారో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, లక్షట్పేటకి చెందిన నాయకులు. వీళ్ళందరిలా ఎవరన్నా ఒక్క రూపాయి నాకు కానీ బీజేపీ పార్టీలో ఏ నాయకునికి కానీ NHAI సంస్థల ఎవరికన్నా ఇచ్చినమని రుజువు చేస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నేను రెడీగా ఉన్నా. మీరు ఏ గుడికి రమ్మంటే ఆ గుడికి వస్తా, ఏ దేవుని మీద ప్రమాణం చేయమంటే ఆ దేవుని మీద ప్రమాణం చేస్తా. మీరు ఎవరికైనా ఒక్క రూపాయి ఇచ్చినట్టు ప్రూవ్ చేయండి, మేము రాజకీయ సన్యాసం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్నాం. మీరు రెడీగా ఉన్నారా? ఈ ఆరోపణలు ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు. ఈ ఆరోపణలు రైతుల ముసుగులో మన మంచిర్యాలలో కొంతమంది రాజకీయ బ్రోకర్లు ఉన్నారు. తెల్లారు లేస్తే ఎవరి మీద పడాలి, ఎక్కడ వసూళ్లు చేయాలని ఆలోచించే కొంతమంది రాజకీయ బ్రోకర్లు, కొంతమంది రైతు ముసుగుల కాంగ్రెస్ పార్టీ నాయకులు రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్లల్లా, ఎంపీటీసీ ఎలక్షన్స్లల్లా లబ్ధి పొందాలని, ఈ ఆజిపూర్ మండలంలో, లక్షట్పేట మండలంలో లబ్ధి పొందాలని దీన్ని రాజకీయ బ్రోకర్లు, రైతు ముసుగుల కాంగ్రెస్ నాయకులు దీన్ని ప్రచారం చేస్తున్నారు. ఎక్కడికంటే అక్కడికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ గుడి కంటే ఆ గుడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ప్రమాణం చేయమంటే అక్కడ ప్రమాణం చేస్తున్నాం. మరి మీరు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు కూడా ప్రమాణం చేస్తారా? మీ దగ్గర కూడా ఉన్న ఆధారాలు బయటకు తీసుకొస్తారా? లేదా లీగల్గా కొట్లాడదామంటే కొట్లాడదాం, ఏ కోర్టు కంటే ఆ కోర్టుకు పోతాం. మీరు భారతీయ జనతా పార్టీని కానీ, నన్ను వ్యక్తిగతంగా కానీ, బీజేపీ నాయకులను ఎవరి మీదైనా విమర్శిస్తే మిమ్మల్ని కోర్టుకు కూడా ఈడ్చుకుపోతాం. మేము వ్యక్తిగతంగా కూడా మిమ్మల్ని పరువు నష్ట దావా వేస్తాం. ఎవరైనా మంచిది. మేము బీజేపీ పార్టీ తరఫున రెడీగా ఉన్నాం. మీరు ఒక ఉత్తరం రాయండి. కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను అడుగుతున్నా, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను, మీరు ఇదే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి మాకు జాతీయ రహదారులు కావాలి, మాకు జాతీయ రహదారులు కావాలని అంటారు. రేవంత్ రెడ్డి గారితో ఒక ఉత్తరం రాయించుర్రి, లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దీనికి సంబంధించిన మంత్రితో ఒక ఉత్తరం రాయించుర్రి, మాకు కొత్త రోడ్ వద్దు, మా ఎల్లంపల్లి బాధితులు ఇక్కడ ఇప్పటికే నష్టపోయినరు, ఈ రోడ్డును రద్దు చేయమని వారిని ఒక ఉత్తరం రాయమనుర్రి. నేను కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాకు ఈ రహదారి వద్దు, ఇంత నష్టపోతుంటే రైతుల నష్టాన మాకద్దు, ఈ రహదారిని రద్దు చేయడానికి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతునిస్తుంది. మేము కూడా వస్తాం. ఎక్కడ కొట్లాడదామంటే అక్కడ కొట్లాడదాం, దీక్షలు చేద్దాం, రస్తారోకలు చేద్దాం, ఏ రోడ్డు మీద పడుకోవడానికైనా మేము కూడా సిద్ధంగా. ఎలుగుబంటి దాడి చేసిన ఘటనలో గుడిపేట గ్రామానికి చెందిన జగన్నాథుల నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి.
తన మేకలు ఇంటికి రాకపోవడంతో ముల్కల్ల ర్యాలీబాగు సమీపంలోని అడవిలోకి గాలించేందుకు బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వెళ్లగా పిల్లలతో ఉన్న ఎలుగుబంటి నాగరాజు ముఖంపై దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న నాగరాజును గ్రామానికి చెందిన కొందరు రైతులు గమనించి సమాచారం అందించారు. నాగరాజు సోదరుడు, కుమారుడు సంఘటన స్థలానికి వెళ్లి హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మేకలు తప్పిపోయినాయని మా వాడు ఒక ఆయన ములకాలైనా ఫోన్ చేసిండు. ములకాలైన అతనైనా ఫోన్ చేసి మీ తమ్ముడు గీడు ఉన్నాడు సీను, మరి ఏమైంది మీ తమ్మునికి ఏమైంది అని నాకు ఫోన్ చేసిన వాళ్ళే. మరి పొద్దున 7 గంటలకైతే 2 మేకలు తప్పిపోయినాయని జంగల్కి వెళ్ళి పోయిండు. జంగల్కి వెళ్ళి పోగానే మరి ఇంకా వచ్చిండో రాలేదు, నేనైతే డ్యూటీకి వచ్చేసిన అని చెప్పగానే మళ్ళీ నేను పోయిను. ఒక అడుగు ఉరికిపోయి నేను పోయి తీసుకొని వచ్చి డైరెక్ట్ హాస్పిటల్కి తీసుకొని వచ్చిన. మావని తమ్ముని అడిగిన ఏమైందిరా మరి గిడ దెబ్బలు జరిగినాయి అంటే అన్న గుడియనగా వచ్చి మీద పడ్డది, నా మీద వచ్చి కొరికింది, నన్ను కొట్టింది అని చెప్పినాం. కానీ ఆడ ఏమైతే లేదు, తడుగులు మేము తీసుకొని వచ్చేసినాం ఇక చూడంగానే. ఇది జరిగిన విషయం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.